యాదాద్రి భువనగిరి జిల్లా పూదాన్ పోచంపల్లిలో టూరిజం పార్కును చూసేందుకు ప్రపంచ సుందరిమణుల పోటీదారుల బృందం కాసేపట్లో పోచంపల్లికి రానుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ప్రపంచ సుందరిమణుల పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పోచంపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, పోచంపల్లిలో టూరిజం పార్కును చూసేందుకు ప్రపంచ సుందరిమణులు ఎప్పుడు రానున్నారు? రమ్య, కాసేపట్లో ప్రపంచ సుందరీమణుల పోటీదారులు అయితే పోచంపల్లికి రానున్నారు. అయితే ఇక్కడ ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ దేశాలకు చెందినటువంటి 25 మంది ప్రపంచ సుందరీమణులు అయితే మరికొద్ది సేపట్లోనే పోచంపల్లికి రానున్నారు. సరిగ్గా 6 గంటలకు అయితే ఇక్కడ టూరిజం పార్క్ చేరుకుంటారు. 6 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా సుమారు 2.5 గంటల పాటు కూడా మొత్తం ఈ టూరిజం పార్కులోనే ఉంటారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్టాల్స్ అయితే పరిశీలిస్తారు. అదేవిధంగా ఈ మ్యూజియం లో ఏర్పాటు చేసినటువంటి 2 చేనేత మగ్గాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ చేనేత మగ్గాల దగ్గర అసలుకి నూలు నుంచి ఒక చేనేత వస్త్రం ఎలా తయారైంది, ఒక చీర ఎలా తయారు చేస్తారని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి నిపుణుల ద్వారా ప్రపంచ సుందరిమణులకి అయితే వివరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి యాంపీ థియేటర్ లో ఉన్నటువంటి ఆ క్యాట్ వాక్ ను పరిశీలిస్తారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండో వెస్టర్న్ కంట్రీ నుంచి వాళ్ళ నుంచి కొంతమంది మోడల్స్ తీసుకొచ్చారు. ఆ మోడల్స్ ద్వారా ఇక్కడ క్యాట్ వాక్ నిర్వహిస్తారు. అది ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఉండనుంది. అదేవిధంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వెలుగుచాటి చెప్పే విధంగా ఆ బతుకమ్మను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 18 అడుగుల ఎత్తున్నటువంటి బతుకమ్మను అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దీంతో పాటు పక్కనే ఎడ్ల బండి, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను వెలుగుచాటే విధంగా మొత్తం కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఈ పర్యాటక కేంద్రంలో అయితే ఏర్పాటు చేశారు. అయితే దీంతో పాటే మొత్తం కూడా సుమారు 2.5 గంటల పాటు అయితే ఇక్కడ ఈ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే ఒక బృందం ఆఫ్రికన్ దేశాలకు సంబంధించినటువంటి 25 మంది బృందం అయితే ఇక్కడ పోచంపల్లిలో అయితే పర్యటిస్తారు. మరొక బృందం 10 మంది సభ్యులతో కూడినటువంటి ప్రపంచ సుందరిమణులు అయితే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ గంట సేపు అక్కడ ఆలయ పరిసరాలు మొత్తం కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా అక్కడ అడిగి తెలుసుకుంటారు. అక్కడికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే 2 బృందాలు అయితే పర్యటన అయితే కొనసాగనుంది. అయితే ఈ 2 పర్యటనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం కూడా 2 చోట్ల కలిపి సుమారు 1000 మంది పోలీస్ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇటు పోచంపల్లి గ్రామాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని ఆ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. సరిగా 5 గంటల నుంచి సాయంత్రం 8:30 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి అయితే పోలీసులు చెప్పారు. అయితే పోచంపల్లికి అయితే మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే హైదరాబాద్ నుంచి పర్యాటక ఈ ప్రాంతానికి అయితే బయలుదేరారు. మొత్తం కూడా 2 బస్సుల్లో ఒక బృందమేమో యాదగిరిగుట్టకి వెళ్తుంది, మరొక బృందమేమో ఇక్కడ బోధాన్ పోచంపల్లికి అయితే రానుంది. అయితే ఈ మార్గం మధ్యలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దారి పొడవునా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఈ బోధాన్ పోచంపల్లికి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ టూరిజం పార్క్ నుంచి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఈ పార్కులోకి ఆహ్వానించే పరిస్థితులు అయితే ఏర్పాటు చేశారు. అయితే మొత్తం కూడా ఇక్కడ పోచంపల్లిలో 2.5 గంటలు అయితే ఈ కార్యక్రమం మొత్తం కూడా కొనసాగుతుంది. అయితే తర్వాత ఇక్కడే ఫోటో షూట్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. రమ్య, ధన్యవాదాలు ఈశ్వర్.